సూపర్ రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. బాలయ్య యాక్షన్ ఎలా ఉంది? సూపర్ సూపర్ యాజ్ యూజువల్. క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉందండి? బాగుంది. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. యా వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. బాగుంది. అది ఓన్లీ 1.5 minutes సూపర్ చాలా ఏం బాగుంది. నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏంటి? బాలయ్య ఫైట్ మ్యూజిక్ ఎలా బాగుంటాం ఏంటయ్యా అడిగేది తప్పది. మీ అమ్మకి ఎంతమంది కుటుంబాలు అడుగుతున్నావు? ఇది సూపర్. అది సూపర్ డూపర్. మామూలుగా సార్ నందమూరి తమన్ కాదు, బోయపాటి సీన్ గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. సో అక్కడ 2 లైన్ వచ్చింది బాగా. మొత్తం సినిమా చెప్పు. మొత్తం సినిమా బాగుంది. చూసామండి, బోయపాటి గారి సినిమా చాలా బాగుంది. బాలకృష్ణ గారికి అసలు ఎర్ర తీసాడు. సెకండ్ హాఫ్ మామూలుగా లేదండి, అసలు పన్ను మించి ఉందండి సినిమా. సంయుక్త బెన్ గారి ఐటమ్ సాంగ్ గారు బాగుంది. సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్, కామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. బోయపాటి గారి డైరెక్షన్ చాలా మంది, ఒక వారం లేట్ అయినా కూడా చాలా బాగుంది సినిమా. సూపర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బోయపాటి గారు చేసిన సూపర్ డూపర్ బోయపాటి సీన్స్ తీయటం చాలా. అది తమ్మన్న గారు ఉన్నారు కదా, చాలా బాగా మ్యూజిక్ అదిరిపోయింది సార్. ఇదంతా క్రెడిట్ ఎవరిది? బోయపాటి సీన్ గారు సార్. అసలు మామూలుగా సార్ హైదరాబాద్ తీసిందే లండన్ చూపించండి మా సారు. ఓకే, ఓకేనా? బోయపాటి మళ్ళీ తిరుగులేని డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్ ఎంజాయ్ చేస్తారు భయ్యా. చేయలేని వాళ్ళు ఎవరు చెప్పండి బాలయ్య బాబు సినిమాని. ఏం యాక్షన్ ఎక్కువైంది? బాలయ్య బాబులో యాక్షన్ లేకపోతే ఎవడు చూడలేడు సినిమా. ఆ యాక్షన్ మినిమం ఉండాలి. బాలయ్య బాబు సినిమాలో అలాంటి లేకపోతే పనులు అవ్వవు సార్. అవి ఉన్నాయి కాబట్టే సినిమా చూడగలం. బాలకృష్ణ గారి యాక్షన్ ఎలా ఉంది సినిమాలో? అసలు అదుర్సు, ఇక 100కి 500%. డైలాగ్స్ అంటే బాలకృష్ణ అంటే డైలాగ్స్ సూపర్ డైలాగ్. 1 కి కాకుండా 2 కి డైలాగ్స్ 2కే బాగుంది. 2కి 100కి 500% సినిమా సూపర్. బాగా నచ్చిందా నీకు? స్టైల్ కొట్టు. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతాను నాకైతే కనుక గుహ కూడా అందదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై అఖండ, జై బాలయ్య. చెప్పులు ఇప్పేసి కింద పెట్టేసి కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో చైర్లో కూర్చొని మూవీ చూసారు ఆడియన్స్. ప్రతి ఒక్కరు శివుడిది బాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నమస్కారం చేశారండి. సో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు, ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది. జై బాలయ్య. నా వాయిస్ అంతా పోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు డిసప్పాయింట్ కారు. అసలు తాండవం ట్రైలర్లో కంటే 3 ఫైట్స్. బాలయ్య ఎండ్ టు ఎండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. వచ్చిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ కారు. ఇప్పుడే చూసి బయటకు వచ్చాము. అవుట్ స్టాండింగ్. చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. బాలకృష్ణ గారు మీ యాక్టింగ్కి, మీ డైలాగ్స్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం. ఓం నమ శివాయ అన్న తక్కువనే ఏంటి. అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు బాలకృష్ణ ఒక డైలాగు, ప్రపంచ దేశాలలో దేని గురించి అయినా మతం చూపిస్తారు. ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్. అసలు
అబ్బా అబ్బా అబ్బా, ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి చూడాలి చూడాలి. నేను మాటలు చెప్పలేను, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అసలు తమన్ గారేనా ఈ మ్యూజిక్ కొట్టింది? తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడానికి ఒక దేవుడి రూపంలో ఒక శివుడి రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా? అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్, జై జై హనుమాన్, జై బాలయ్య. ఈ సినిమా మన బాలకృష్ణ గారు చేయడం చాలా గొప్ప. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఆ ఫైట్లో ఒక శివుడు ఉగ్ర రూపంలో అసలు మన బాలకృష్ణ గారు చూపించారు. ఒక హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా నేను చరిత్రలో ఇలాంటి సినిమా చూడలేదు. ఈ సినిమాకి అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. శివుడు ఒక ఉగ్ర రూపం చూపించారు. అసలు ఈ మ్యూజిక్, ఈ తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్టోరీ కానీ అక్కడ ఒక హిమాలయాలలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఒక్కసారి ఈ విలన్ని నరుకుతుంటే కొడుతుంటే నరకయాతన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ఫైట్స్ ఉంటుంది. అసలు ఈ సినిమా చెప్తున్నా, అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు నేను చూస్తాను అనుకోలేదు. అఖండ తాండవం చూపించారు. ఇందులో శివుడు కనిపిస్తాడు. శివుడు కనిపించిన రూపం మాత్రం అయితే ఒక రియల్గా ఒక శివుడిని చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా హిందూ ధర్మంలో ఇది ఒక బెస్ట్ సనాతన హైందవ ధర్మం అని చెప్పారు కదా. సనాతన హైందవ ధర్మం అంటే ఈ అఖండ 2, అఖండ 1 అని కదా, అఖండ 2 ఎలా ఉందంటే దానికి మించి 10 ఇంతలు ఎక్కువ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనే ఊపు వచ్చేస్తుంది. ఈ ఊపు ఎలా వచ్చిందంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఉన్న భక్తి అన్నీ, హిందూ భక్తి అన్నీ బయటికి వెళ్ళాయి. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మన హిందూ ధర్మంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు అందరికంటే భక్తులు ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి, జై హనుమాన్ వస్తాడు. శివుడు, అసలు శివుని గురించి ఏ విధంగా చూపించారంటే రియల్గా శివుడు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుందని సినిమా చూపించారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలంటే మాటలు రావట్లేదు. హిందువులందరూ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. జై శివయ్య, జై హనుమాన్, హర హర మహాదేవ్, శంభో శివశంకర. అతనే ఈ సినిమాకి సరైనోడు. ఆయన శ్రీ బోయపాటి శ్రీను గారు. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన దీనికోసమే పుట్టాడు. ఆయన నట విశ్వరూపం ఈ సినిమాలో మేము చూడగలిగాం. ఆయన జీవితం మొత్తానికి ఇదొక మకుటాయమైన సినిమా. అది అలా అంత అద్భుతంగా రసాత్మకంగా పోషించిన మహానటుడుగా నిలబడ్డ బాలకృష్ణ గారు, ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు. ఇంకొకటి ఈ త్రిమూర్తులాగా ఆ మూడో త్రిమూర్తుడు ఎవడంటే ఈ సినిమా ఇలాంటి సినిమాలకు అతనే కొట్టగలడు, అతనే ఇవ్వగలడు. ఆ మహాసంగీత దర్శకుడు ఇంత చిన్న కాలంలో ఇంత చిన్న వయసులో అసలు ఎక్కడ వ్యర్థమైన స్వరం లేకుండా ఎక్కడ ఎంత అవసరమో అంత శ్లోకాలు, స్తోత్రాలు, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి శబ్దం ఇందులో వినిపించే ప్రయత్నం చేశాడు. ఈ మూడు కలిపి నాకేమనిపిస్తుందంటే ప్రత్యేకంగా ఈ దేశంలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా విడుదల కావాలి. ఇందులో దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఇది అసలు భారతదేశంలో ఇవాళ రగులుతున్న కాంటెంపరీస్ ఇష్యూల మధ్యలో ఇది ఖచ్చితంగా దీనికి దర్పణం పడుతూ మన దేశాన్ని, మన ధర్మాన్ని దేహం కోసం కాదు దేశం కోసం, ధర్మం కోసం నిలబడడం ఎలాగో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. నిజానికి వాళ్ళ సనాతన ధర్మం మేలుకొనుందా, నిద్రావస్థలో ఉందా అంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు నిద్రావస్థలోనే ఉందని చెప్తారు. ఎందుకంటే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి
నువ్వు హిందువా అని అడిగి మరి అమాయకులైన 26 మంది కాశ్మీర్లో పర్యాటకుల్ని చంపేసిన ఒక్క హిందువు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఒక్క స్వామీజీ కూడా కొన్ని లక్షల మంది ఒక్కొక్క స్వామీజీకి కొన్ని లక్షల మంది వాళ్ళు అంటారు భక్తులు ఉన్నప్పటికీ రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయలేని ఈ దేశంలో ఇంత ధైర్యంగా సినిమా తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు స్వామి. ఈ దేశం మీద ఈగవాలితే ధర్మం మీద ఈగవాలితే దేశం మీద ఈగవాలితే భరించని ఒక మహా దేశభక్తుడైన ఒక అఖండ కథ ఈ సినిమా. నేను ముఖ్యంగా కోరుతుంది ఏంటంటే మన మోడీ గారు ఈ దేశ ప్రధాని మోడీ గారికి ఖచ్చితంగా చూపించి తీరవలసిన సినిమా. ఈ సినిమాలో మధ్యలో ఎక్కడో సర్జికల్ స్ట్రైక్ అని కూడా అంటే ధర్మ సంస్థాపన నేను భగవద్గీత అనే మార్గంలో 2 దశాబ్దాలు ఉన్నాను మిత్రమా. ఈ 2 దశాబ్దాల కృషిలో నేను భగవద్గీత తప్ప నేను ఎప్పుడు ఏది మాట్లాడలేదు. నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వెళ్ళలేదు. 2 దశాబ్దాల తర్వాత చూస్తున్న సినిమా. నా భగవద్గీత ప్రయాణంలో ఈ భగవద్గీత అనే తపస్సులో నాకు ఏదైనా పరమాత్మ కనుక నాకు నా నాలుకకి శక్తి ఇచ్చి ఉంటే బాలకృష్ణ గారు ఆయుష్మాన్ భవ, అట్లాగే సంగీత దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఆయుష్మాన్ భవ, అలాగే సంగీత దర్శకుడు తమన్ గారు ఆయుష్మాన్ భవ. మీ నుంచి ఇలాంటి పవర్ఫుల్ సినిమాలు కంటిన్యూస్గా వస్తే అసలు ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకి భక్తి అంటే ఏంటో దేశభక్తి అంటే ఏంటో తెలుసు. కానీ ఈ యువతరానికి మీరు ప్లీజ్ ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అట్లీస్ట్ 5 minutes a day ఫర్ ది కంట్రీ, ఫర్ ది నేషన్. ఇవాళ భారతదేశం అలాంటి దారుణమైన స్థితిలో ఉంది. ఈ మధ్యన జరుగుతున్న అనేక కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ బాంబేలో కానీ ఈ పేలుళ్ళు కానీ ఇన్ని జరుగుతూ దేశ భద్రతకి విఘాతం కలిగిస్తున్న ప్రస్తుత దారుణమైన స్థితిలో ఈ సినిమా గొప్ప కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా హైందవులు కాదు, ఈ దేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నారు. హిందువులని జాగృతం చేయగలిగే మహా పేట్రియాటిక్ ఫిల్మ్ ఏంటంటే నా దృష్టిలో ఇవాళ అఖండ 2. అసలు బాలకృష్ణ గారికి ఆయన గొంతులో నేను చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళ మా నాన్నగారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ మధ్యనే వెళ్ళిపోయిన మా నాన్నగారు బాలకృష్ణ గారు ఫ్యాన్. ఎందుకంటే ఆయన గొంతులో ఏదో ఒక అత్యద్భుతమైన వైబ్రేషన్ ఉందిరా. ఆయన మాట్లాడితే ఒక జనరల్ డైలాగ్ అయినా అద్భుతంగా ఉంటుంది, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక స్తోత్రం ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుందని. ఇవాళ అంత పెద్ద స్క్రీన్ మీద ఆయన గొంతులో ఆ శ్లోకాలు వింటున్నప్పుడు, హనుమ గురించి వింటున్నప్పుడు చెప్పండి పద్యం ఇది మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా హనుమా అని అతను కొడుతు బాలకృష్ణ గారు రియాక్ట్ అవుతుంటే అది ఖచ్చితంగా ఒక బాలకృష్ణ గారి రియాక్షనే మాత్రం కాదు, ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు రియాక్ట్ కావాలి. అది నేను ఏం కోరుకుంటున్నానంటే భారతీయులు ప్రేమిస్తే వాళ్ళు తల్లులరా, వాళ్ళని కనుక కోపం తెప్పిస్తే వాళ్ళు ఆదిపరాశక్తులరా అనిపించే స్థాయికి ఈ సినిమా ప్రతి ఒక్క ఈ హైందవ జాతిలో ప్రతి ఒక్క భారతీయుడిని జాగృతం చేస్తుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఈ ముగ్గురికి మరొక్కసారి ఆయుష్మాన్ భవ. దర్శకులకి బాలకృష్ణ గారికి, సంగీత దర్శకులు తమన్ గారికి, బోయపాటి శ్రీను గారికి శతాయుష్మాన్ భవ. ప్రేక్షకులు కూడా ఎవరు దయచేసి మిస్ కావద్దు. నేను రిక్వెస్ట్ చేస్తోంది, మీరు మీ కుటుంబంతో ముఖ్యంగా పిల్లలతో కలిసి వెళ్ళండి. వాళ్ళకి తెలియాలి ఈ దేశం విలువేంటో, ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంత జన్మధన్యత చేకూర్చామో. కాషాయం కట్టుకున్న భారతదేశాన్ని చూసినట్లుగా ఉంది అని ఒక డైలాగ్ ఉంది సార్, అది మీకు ఏ విధంగా అనిపించింది? కాషాయం అంటే భక్తమ్మ, కాషాయం అంటే మీరు ఈ సినిమాలో ప్రధానంగా అసలు ముఖ్యంగా నేను అతి కీలకమైన ఘట్టంలో సినిమాని ఆలోచింపచేసే ఒక టర్నింగ్ చేసే ఒక కీలకమైన ఘట్టంలో నేను బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు, ముఖ్యంగా తమన్ గారు నాతో 2 శ్లోకాలు పాడించారు. అందులో ప్రధానమైన శ్లోకం ఏమిటంటే దేవుడి ధర్మం ఏమిటో చెప్తాడు, దేవుడి తత్వం ఏమిటో చెప్తాడు, శ్రీకృష్ణావతార పరమార్థం ఏమిటో చెప్తాడు. అదేంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. ఇది కేవలం దేవుడికే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి బాధ్యత అని గుర్తు చేసే ఈ సినిమా. అందుకని మీరు కాషాయం అంటే మీరు గుర్తుపెట్టుకోండి తల్లి, కాషాయం అంటే ఈ దేశం, ఈ జీవితం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రధానంగా ఈ దేశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ దేశం తత్వం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత చదవండి. ఈ దేశంలో కీలకమైన పాయింట్ అది. జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే భగవద్గీత చదవండి. చివరికి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే కాశీ వెళ్ళండి, గంగా నదికి వెళ్ళండి, అక్కడ రోజు నీళ్లలో కలిసిపోయే శవాలను చూడండి, మణికర్ణికా ఘాట్కు వెళ్ళండి. అందుకని కాషాయం అంటే జీవితం అంటే అర్థమైతే, చూడండి, జీవితం అంటే అర్థమైతే కాషాయం, లేకపోతే కషాయం. అది తెలుసుకోండి. అంతేకాదు
నందమూరి తారక రామ తర్వాత ఆ స్థాయిలో బాలకృష్ణ గారు నటించి చూపించారండి. ఎలా ఉంది సార్ సినిమా? కృష్ణ గారి నటన అద్భుతం. బోయపాటి శ్రీను గారు మహాద్భుతం. తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లాగా భారతదేశంలో ఉన్న భారతీయ తత్వాన్ని అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది. మనందరం ఆచరించి తీరాలి, పాటించి తీరాలి, మన పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చూపించాలి. అద్భుతమైన సినిమా. భారత్ మాతాకి జై. ఒక నిమిషం అండి, నేను ఒక రచయితని. నందమూరి తారక రామ తర్వాత ఆ స్థాయిలో ఆయన నటించి చూపించారు బాలకృష్ణ గారు. అందులో వేద సంస్కృతి ఎలాంటి ఉందో, మన భారతదేశంలో పుట్టిన ఈ నేల గురించి ఎంత గొప్పగా చెప్పగలిగాడు. ఆ కైలాసాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి బాలయ్య రూపంలో వచ్చి అద్భుతంగా నటన చూపించాడు. అసలు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా వెలివేట్ చేసి చూపించాడు బోయపాటి గారు. అద్భుతం అండి, అత్యద్భుతం. ఇది ప్రతి ఒక్క మానవుడు చూడాల్సిన సినిమా. మన గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులో ప్రకృతి గురించి కూడా అద్భుతంగా చూపించాడు బోయపాటి గారు. అసలు ఎంత గొప్పగా ఉందంటే సినిమా. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అండి, రామారావు గారి చిత్రాల్లో ఎంత గొప్పగా ఉందో చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఫైట్ కంపోజిషను రామలక్ష్మణులు చేయించగలిగారంటే అసలు ఎక్కడ అన్బ్యాలెన్స్ లేదు. బాలకృష్ణ గారు చేసి అంత అద్భుతంగా చేశాడు. ఇది నిజంగా ఆయన చేత పూనకవనరు అద్భుతం, అన్బ్యాలెన్స్డ్ కాకుండా అద్భుతంగా చేయించాడండి. మొత్తం అసలు గొప్ప, చాలా గొప్పగా ఉందండి. ఇది మరో సెల్యులాయిడ్లో మరో చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. రేంజ్లో ఆడుతుంది.